హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనము ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం అండ్ లేటెస్ట్ allowable occurrence టైం వీటి గురించి తెలుసుకుందాం. ఓకే, ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం అండ్ లేటెస్ట్ అలవబుల్ అకరెన్స్ టైం రెండిటి గురించి చదువుకుందాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం. సో మనము ఏదన్నా మనం ప్రీవియస్ క్లాస్లో హౌ టు క్యాలిక్యులేట్ ది యావరేజ్ టైం అనేది చెప్పుకున్నాం. ఇఫ్ యూ రిక్వైర్ ఇట్, మీరు ఒకసారి ఆ వీడియోకి చూడండి. యావరేజ్ టైం ఎస్టిమేట్ అనే వీడియో ఉన్నది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ యావరేజ్ టైం ఎస్టిమేట్ని యూజ్ చేసుకొని క్రిటికల్ పాత్ని ఐడెంటిఫై చేస్తాం. క్రిటికల్ పాత్ని ఐడెంటిఫై చేయాలి అంటే బిఫోర్ దట్ వీ హ్యావ్ టూ మేజర్ పాయింట్స్ వాట్ వీ షుడ్ లెర్న్. సో అవి ఏమేంటి అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం అండ్ సెకండ్ వన్ ఈజ్ లేటెస్ట్ అలవబుల్ అకరెన్స్ టైం. నౌ ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఈవెంట్ మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకముందు ఎంత టైం పీరియడ్ పడుతుంది? వీ కాంట్ డిఫైన్ ఇట్, వీ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. మనం దాన్ని చెప్పలేము. ఎందుకంటే నేను ఈ బోర్డు మీద రాయాలి అనుకుంటున్నా, రాయకముందు ఇదంతా అనేసి అంటే ద పాయింట్ ఈస్ జీరో. రాయకముందు దాని టైం ఎంత అంటే జీరో. రాసిన తర్వాత ఎంత పట్టిందంటే 1 నిమిషమో 2 నిమిషాలు వీ కెన్ క్యాలిక్యులేట్ ద టైం. బట్ బిఫోర్ దాట్ ద స్టార్టింగ్ ఈవెంట్ ఈస్ జీరో. దట్స్ వై we take earliest expected time, the value for earliest expected time for the start event. స్టార్ట్ ఈవెంట్కి ఎప్పుడు కూడా ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైంని ఎలా తీసుకుంటామమ్మా? జీరోగా తీసుకుంటాం. సమ్ టైమ్స్ ఇట్ మే బి 1 ఆల్సో. చాలా రేర్ కండిషన్లో 1గా తీసుకుంటాము, బట్ మెజారిటీ టైమ్స్లో 0గా తీసుకుంటాం. నౌ స్టార్ట్ ఈవెంట్కి ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం చూడండి. మనము యావరేజ్ టైం ఎస్టిమేట్ని స్మాల్ టీ సఫిక్స్ సిఈతో ఇండికేట్ చేస్తున్నాం. ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైంని క్యాపిటల్ టీ సఫిక్స్ సిఈతో ఇండికేట్ చేస్తున్నాం. ఓకే, ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం ఫర్ స్టార్ట్ ఈవెంట్ ఈస్ 0. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్స్పెక్టెడ్ టైం ఇప్పుడు నేను బోర్డు మీద రాయాలి. దీనికి ఎంత టైం పడుతుంది? రాయక ముందు 0, రాసిన తర్వాత ఎర్లియస్ట్ అనే వర్డ్ రాయటానికి 30 సెకండ్స్, ఎక్స్పెక్టెడ్ అనే వర్డ్ రాయటానికి ఇంకొక 30 సెకండ్స్, టైం అని రాయటానికి 10 సెకండ్స్. సో 30 సెకండ్స్ ప్లస్ 30 సెకండ్స్ ప్లస్ 10 సెకండ్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 30 ప్లస్ 30 60 ప్లస్ 70. సో 70 సెకండ్స్ ఆర్ 1 minute 10 seconds పట్టింది అని చెప్తాం. అవునా కదా? సో ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ మీకు అర్థం అవుతే టాపిక్ అర్థమైపోయినట్టు. ఏంటి, మనం స్టార్ట్ చేయకముందు ఎంత టైం పట్టిందంటే 0. ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం అనే టోటల్ వర్డ్, దిస్ ఈజ్ ఎ ప్రాజెక్ట్. ఈ వర్డ్ రాయటమే ఒక ప్రాజెక్ట్ అనుకుందాం కాసేపు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే 1 minute 10 seconds టైం పట్టింది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క వర్క్ ఎర్లియస్ట్ అనే వర్డ్ని చేయడానికి ఎంత టైం పట్టింది? 30 సెకండ్స్. ఇప్పుడు 0 నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం పట్టిందమ్మా? 30 సెకండ్స్ పట్టింది. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్స్పెక్టెడ్ అనే వర్డ్కి వెళ్ళటానికి ఆల్రెడీ 30 సెకండ్స్ పట్టింది. మళ్ళీ ఇక్కడ కూడా 30 సెకండ్స్, దట్ ఈస్ 30 ప్లస్ 30 ఈక్వల్ టు 60 సెకండ్స్ పట్టింది ఇక్కడికి వచ్చేసరికి. ఓకే, ఇక్కడ 0 ఉంది, 0లో 30 సెకండ్స్ అయింది. 30 సెకండ్స్ కాస్త ఇంకో 30 సెకండ్స్ యాడ్ అయ్యి 60 సెకండ్స్ అయిపోయింది. మళ్ళీ టైం అనేది రాయడానికి ఇంకో 10 సెకండ్స్. సో టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ? 70 సెకండ్స్ అయింది. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ 0, స్టార్ట్ ఈవెంట్ ఫర్ యాక్టివిటీ ఎక్స్పెక్టెడ్ టైమ్ ఈజ్ 0. నౌ ఫస్ట్ యాక్టివిటీ, ఇది ఎర్లియస్ట్ అనే వర్డ్ రాయటం అనేది ఒక యాక్టివిటీ. ఆ యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి ఏం చేస్తాం? దానికి 0కి ఈ 30 సెకండ్స్ని
యాడ్ చేసాం. ఓకే, సో ఎప్పుడు కూడా అలానే ఇక్కడ నుంచి ఎక్స్పెక్టెడ్ అనే వర్డ్ రాయడానికి 30 సెకండ్స్ పట్టింది. మరి ఇక్కడికి టోటల్ టైం ఎంత అయింది అంటే ఇక్కడ 30 + 30 అంటే మళ్ళీ యాడ్ చేసాం 60 సెకండ్స్ అని చెప్పాం. మళ్ళీ నెక్స్ట్ వర్డ్ కి టైం అనేది రాయడానికి 10 సెకండ్స్. సో మళ్ళీ టోటల్ ఎంత అంటే ఈ 60కి 10 యాడ్ చేసాం 70 సెకండ్స్ అని చెప్పాం. అర్థమైంది కదా? సో అంటే మనం టోటల్ టైం ఎప్పుడు కూడా ఎలా వెళ్తుంది, ముందుకు వెళ్తున్నా కొద్ది టైం అనేది ఏమవుతుంది, యాడ్ అవుతూ వెళ్తుంది. సో దీని ముందుకు వెళ్ళటాన్ని మనం ఏమంటామంటే ఫార్వర్డ్ పాస్ అంటాం. ఏమంటాము? ఫార్వర్డ్ పాస్ అంటాం. ఓకే, ముందుకు వెళ్ళటాన్ని ఫార్వర్డ్ పాస్ అంటాము. దీనివల్ల ఏమవుతుంది, మనకి టైం అనేది యాడ్ అవుతూ వస్తుంది. సో అర్థమైందమ్మా? ఫైనల్లీ ఏదైతే టైం పట్టిందో అది నెట్వర్క్ కంప్లీట్ చేయడానికి, అంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మనకు పట్టిన టైం పీరియడ్ గా కన్సిడర్ చేస్తాం. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, స్టార్ట్ ఈవెంట్ ఫర్ ద యాక్టివిటీ ఈజ్ 0 ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే బి 1, చాలా లెస్ టైమ్స్ లో. అండ్ వీడియో స్కిప్ చేయకనమ్మా, కన్ఫ్యూజ్ అవుతారు. సో దయచేసి పూర్తిగా వినండి, కొద్దిగా ఓపిక్గా వినండి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఎప్పుడు కూడా మనం టైం ఏం చేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నా కొద్ది యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. కాబట్టి దీన్ని ఏమంటున్నాము, ముందుకు తీసుకువెళ్తున్నాం కాబట్టి ఫార్వర్డ్ పాస్ అంటున్నాం. ఫార్వర్డ్ పాస్ లో ఏం చేస్తున్నాం, మనము యాడ్ చేస్తూ వెళ్తున్నాము. ఓకే, సో దట్ ఈస్ ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం విచ్ ఈస్ ఇండికేటెడ్ విత్ capital T suffix E. Now coming to next one, that is latest allowable occurrence time. Okay, ఈ లేటెస్ట్ allowable occurrence time is exact opposite to ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం. అంటే ఒక యాక్టివిటీని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఈ టైం పీరియడ్ చెప్పాం చూసారా, 1 minute 10 seconds అని, దట్ ఈజ్ ఇది ఎగ్జాక్ట్ గా అయింది. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో ఆ టైంని లేటెస్ట్ అలవబుల్ అకరెన్స్ టైం అంటాము. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామో టీఎల్తో ఇండికేట్ చేస్తాం. సో టీఈ ఏదైతే 0గా ఉందో ఇక్కడ, అదే టీఎల్కి వచ్చేసరికి మనము ఏది తీసుకుంటామంటే ఎండ్ ఈవెంట్గా తీసుకుంటాం. ఎండ్ ఈవెంట్ దగ్గర ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని టీఎల్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం. ఓకే, టీఎల్ వాల్యూగా ఏది తీసుకుంటామో ఎండ్ ఈవెంట్ దగ్గర ఉన్న వాల్యూని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, ఇది ఫార్వర్డ్ పాస్ ఉన్నాం, ఇదేమవుతుంది బ్యాక్వర్డ్ పాస్. ఓకే, సో బ్యాక్వర్డ్ పాస్, ఫార్వర్డ్ పాస్ లో ఏం చేసాం, మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడ ఏం చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేయాలి. సబ్స్ట్రాక్షన్ చేయాలి, అర్థమైందా? ఇక్కడేమో యాడ్ చేసుకుంటున్నాం, ఇక్కడ ఏం చేయాలి, బ్యాక్వర్డ్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇదే పాయింట్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం టీఈ వాల్యూ ఎంత తీసుకున్నాం, 0గా తీసుకున్నాం. మరి టీఎల్ వాల్యూ ఏది తీసుకోవాలి అంటే టీఎల్ వాల్యూని ఇది తీసుకోండి. సో 70 seconds. ఇప్పుడు టైం అనే వర్డే రాయడానికి ఎంత టైం పట్టింది అంటే 70. మొత్తం యాక్టివిటీలో మనం బ్యాక్వర్డ్ వెళ్ళిపోతున్నాం. టిఎల్ -10 అంటే 70 - 10 దట్ ఈస్ 60. సో ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ అనే వర్డ్ రాయడానికి నీకు ఎంత టైం పట్టింది, 60 seconds పట్టింది. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఎక్స్పెక్టెడ్ అనే వర్డ్, ఈ ఎర్లియస్ట్ వర్డ్ తీసేసి ఎక్స్పెక్టెడ్ టైం అనేది రాయడానికి ఎంత పట్టింది అంటే 70 - 10 అంటే 60, 60 - 30 దట్ ఈస్ అగైన్ 30. సో అగైన్ 30 - 30 0. సో ఇక్కడ టిఎల్ వాల్యూ కూడా 0నే అవుతుంది. సో ఎప్పుడు కూడా చూడండి, సో మనం బ్యాక్వర్డ్కి ఏం వెళ్తున్నామో మీకు ఇంకా ప్రాబ్లం చేస్తే ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఓకేనమ్మా? సో బ్యాక్వర్డ్ పాస్ కింద వెళ్తున్నాము, దట్ ఈస్ సబ్స్ట్రాక్షన్ అనేది ఇక్కడ చేస్తున్నాము. ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం అండ్ లేటెస్ట్ అలవబుల్ అకరెన్స్ టైం. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం స్లాక్ అనేది కనుక్కుంటాం. స్లాక్ అనేది ఇది 1 mark బిట్ అమ్మా, బాగా గుర్తుంచుకోండి. అందుకే వీడియో స్కిప్ చేయొద్దన్నాను. మధ్య మధ్యలో 1 mark క్వశ్చన్స్ వచ్చేసేస్తూ ఉంటాయి. 1 mark or 2 marks ఇంపార్టెంట్ బిట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. స్లాక్ అంటే ఏంటి అంటే టిఎల్ మైనస్ టిఈ అంటే లేటెస్ట్ అలవబుల్ అకరెన్స్ టైం మైనస్ ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం. ఇందులోంచి తీసేస్తే వచ్చేదాన్ని మనము స్లాక్ అంటాము. ఓకే, సో ఈ స్లాక్ అనేది
ఇంకా దీని గురించి నెక్స్ట్ ఇంకా కాస్త క్లారిటీ ఇచ్చుకుందాము. ఇంకొక చిన్న వర్డ్, దట్ ఈస్ షెడ్యూల్డ్ టైం. అంటే ఇది ముందుగానే మనం ఫిక్స్ చేసుకున్న టైం. ఈ టైం ఖచ్చితంగా టిఎల్కి ఈక్వల్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఓకే, టిఎల్ ఈజ్ సమ్ టైమ్స్ ఈక్వల్ టు టిఎస్ ఆర్ సమ్ టైమ్స్ టిఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు టిఎస్. ఓకే, సో వచ్చిన టైం, ట్రైన్ ఉంది, ట్రైన్ షెడ్యూల్ రాత్రి 10ంటికి రావాలి. మేబీ 10:10కి వచ్చింది అనుకోండి, ఎక్స్పెక్ట్ చేసిన టైము అంటే షెడ్యూల్ చేసిన టైం, ఎక్స్పెక్ట్ చేసింది కదమ్మా, షెడ్యూల్ చేసిన టైము 10, బట్ అరైవింగ్ టైం టిఎల్ అనేది 10:10. అర్థమైందా? సమ్ టైమ్స్ ఈక్వల్ అవ్వచ్చు. అలానే 10కి టైం, అరైవల్ టైం అన్నప్పుడు 10కి రాకూడదు అనే కండిషన్ కూడా లేదు. అర్థమైందా? సో అదే టైంకి రావచ్చు, కొద్దిగా లేట్ కూడా అవ్వచ్చు. సో అలా వచ్చినట్టయితే టిఎల్ వాల్యూ, ఒకవేళ అదే టైంకి వచ్చినట్టయితే టిఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు షెడ్యూల్డ్ టైం, రాకపోతే టిఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు షెడ్యూల్డ్ టైం అవుతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ ఛానల్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మీ కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇన్ దిస్ ఛానల్, దట్ ఈస్ శారదాస్ లెర్నింగ్ హబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ cooperation.